మనం నేర్చుకుంటున్న విషయాల్లో బైబిల్లోండి రోమియోలకు రాసిన పత్రికలోంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. 14వ అధ్యాయము 8వ మాట, మనం బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి. ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా మనం ప్రభు కోసం మాత్రమే చనిపోవాలి. కాబట్టి మన బ్రతికిన చనిపోయిన ప్రభు వారమై ఉన్నాము. మన జీవితము దేవుడిది, మన బ్రతుకు దేవుడిది అని బైబిల్ చెప్తున్న మాట. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు మాట్లాడిన మాట సరదాగా అయిపోయింది, అది ఫన్ అయిపోయింది. మీరు విన్నారో లేదో తెలియదు కానీ, చేప చచ్చిపోయినా దానికి విలువ ఉంటుంది అన్నాడు. విన్నారా? చేప చచ్చిపోయినా దానికి విలువ ఉంటుందంట. ఎలా తెలుసా? చచ్చిన చేప కొంటాం, బతికిందా? చచ్చింది, బ్రతికింది. చచ్చిపోయింది, ఎండిపోయింది, అదే వంకాయ ఉప్పు చేప, అది ఎప్పుడుది? 3-4 నెలలు, 5-6 నెలలు, 7 నెలలు, సంవత్సరం ఎప్పుడుదో అయిపోద్ది. చచ్చిన చేపకు కూడా రేటు ఉంది, నువ్వు సత్తే రేటు ఉందా అన్నాడు ఆ పాస్టర్ గారు. చచ్చిన చేపకైనా రేటు ఉంది కానీ నువ్వు సత్తే రేటు ఉందా? శైలన్న నెక్స్ట్ లైట్, మాజీ నెక్స్ట్ లైట్ అయినా శైలన్న అని ఆ మాట వ్యంగ్యంగా మాట్లాడతారు కొంచెం. దానివల్ల కొంచెం ఫన్ అయిపోయింది, అది సరదా అయిపోయింది. అది చేప చచ్చినా ఒక విలువ ఉంది, మనిషి సత్త విలువ ఉందా అన్నాడండి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు బ్రతికినా చచ్చినా దేవుడు వారు అయి ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. అంటే బ్రతుకున్నప్పుడు ఎలాంటి విలువతో ఉంటుందో మన చచ్చినా సరే కూడా అలాంటి విలువతోనే ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. మన బ్రతికినా దేవుని కోసం బ్రతకాలి, చచ్చిపోయినా దేవుని కోసం. రెండో మాటగా మనం నేర్చుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం డైరెక్ట్గా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. రైట్. బైబిల్ చెప్తున్న మాట, రోజులు అసలు బాగోలేదు, దినములు చెడ్డవి గనుక మీ దగ్గర ఉన్న టైంని సరిగ్గా వాడుకోండి. రోజులు బాగలేవు కనుక, కాలం బాగలేదు కనుక, మనుషులు బాగలేదు కనుక, కుటుంబాలు బాగోట్లేదు కనుక, పరిస్థితులు బాగోట్లేదు కనుక, ఏది బాగోట్లేదు కనుక మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని అంటున్నాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల్లాగా ఉండాలి. టైంని పోగొట్టుకోవద్దు. ఉన్న టైము చాలా విలువైనది, అది భయంకరమైన టైము, దాంట్లో కరెక్ట్గా వినియోగించుకోండి అనే విషయాన్ని చెప్తున్నాడు. 3వ భాగం 1 కొరింథీ పత్రికలోంచి 10వ అధ్యాయము 31వ మాట. కాబట్టి మీరు భోజనం చేసినా, నీరు తాగినా, ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కోసమే చెయ్యాలి. ఇక్కడ బైబిల్లో స్పష్టంగా చెప్తుంది, మనుషులుగా ఉంటున్న మనము ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. ఎలాంటిది చేసినా దేవునికి మహిమ రావాలి. ఎలాంటి పనులు చేసినా దేవునికి మహిమ రావాలి. ఏది చేసినా అనే పదం వాడాడు. అంటే ఎలాంటి పని చేసినా దేవునికి మాత్రం మహిమ రావాలి. ఎందుకు రావాలి అనే విషయం మనం నేర్చుకున్నాం పోయిన ఆదివారంలో. ఫస్ట్ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆయన మహిమకి అర్హుడు. అన్నీ ఆయన వల్లే కలిగాయి, అన్నీ ఆయన వల్లే వచ్చాయి గనుక ఆయన మహిమకి అర్హుడు. అందుకు ఆయనకి మహిమ రావాలి అనే విషయము మనం నేర్చుకున్నాం. రెండోది మనం నేర్చుకున్నాం, రెండో భాగం దాంట్లో, ఆయన మహిమని దొంగలు ఇచ్చేవారు కొందరు ఉంటారు. దేవుని మహిమని దొంగలు ఇస్తారు. మనం పరీక్షించుకుందాం, మనం ఏ బ్యాచ్ల్లో ఉన్నామో అనేది పరీక్షించుకుందాం. మనకి మొదటి విషయం తెలుసు, మనం ఏ పని చేసినా ఆయన మహిమపరచాలనే విషయం తెలుసు. రెండోది మనం నేర్చుకున్నాం, ఆయన మహిమని దొంగలు ఇస్తారు. చాలాసార్లు దొంగలు ఇస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో దొంగతనం చేస్తాం. మనం ఆయనకి రావాల్సిన మహిమని మనం ఎక్కడో దొంగతనం చేస్తాం. 3వ భాగం నేర్చుకున్నాము, 5 స్టార్ బ్యాచ్ అని మాట్లాడుకున్నాం.
అంటే దేవునికి మహిమ వచ్చినా సంబంధం ఉండదు, ఏం వచ్చినా సంబంధం ఉండదు. వారి జీవితం వారిదే, వారి బ్రతుకు వారిదే, వారి జీవన విధానం వారిదే తప్ప దేవునికి మహిమ వస్తుందా రాదా అని కనీసం ఆలోచన లేకుండా బ్రతికే మనిషి, జీవి అంటే దేవుని మహిమ కోసం ఏ మాత్రమో ఆలోచించని వ్యక్తులు ఈ వ్యక్తులు అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవునికి మహిమ రావాలి, మహిమను దొంగలిచ్చేవారు, వచ్చినా రాకపోయినా ఏ సంబంధం లేకుండా వారి జీవితం జీవించేవారు ఈ 3 తెగలు. ఇక్కడి వరకు మనం ఇంకా నేర్చుకున్నాము. 4వ విషయంకి నేను వస్తున్నాను. 4వ విషయం, 4వ తెగ. రోమియోలకు రాసిన పత్రిక తీద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ మాట ఒకసారి చూద్దాం. రాయబడిన ప్రకారము బైబిల్ చెప్తున్న మాట స్పష్టంగా చూడండి. రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషించబడుతున్నది. ఈ మాట స్పష్టంగా చూడండి, చదవండి, మైండ్లో పెట్టుకొని గుర్తుపెట్టేసుకోండి. ఇది డైరెక్ట్గా దేవుని మాట, దేవుని మాట్లాడుతున్న మాట, స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషించబడుతుంది. ఆ మిమ్మల్ని ఎవరు ఇంతకీ? మిమ్మల్ని బట్టే కదా అన్నాడంటే మిమ్మల్ని అంటే ఎవరు? క్రైస్తవులా బయటోలా? అంటే ఇప్పుడు దేవుడి నామం ఎవరు బట్టి దూషించబడుతుంది? క్రైస్తవులను బట్టే, బయటోళ్ళని బట్టే కాదు. దేవుణ్ణి తిట్టుకుంటున్నారంటే, దేవుణ్ణి ద్వేషిస్తున్నారంటే దాని అర్థం ఎవరి వల్ల అంట? బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లే. మిమ్ముని బట్టే కదా అన్నాడు. అంటే మనల్ని బట్టి అంట దేవుని నామాన్ని దూషిస్తున్నారంట, దూషించబడుతుంది. కారణం ప్రత్యేకమై లేదు, మనల్ని బట్టి. ఒకసారి కీర్తన గ్రంథం వద్దాం. 4వ కీర్తన 2వ మాట. 4వ కీర్తన 2వ మాట. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానం కింద మారుస్తారు. చాలు, ఫస్ట్ బిట్ చాలు, మళ్ళీ చదువు. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానం కింద మారుస్తారు. ఇప్పుడు ఆలోచండి, సర్వోన్నతుడైన దేవుడు, ఆ సింహాసనం మీద ఉన్న దేవుడు మనుషులైన మనతో, మన కాపాడుకున్న మనతో, రక్షించిన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ బట్టి నా నామం అవమానం పడుతుంది, మీ బట్టి నా నామము దూషించబడుతుంది. బైబిల్ చెప్తున్న మాట ఒకసారి ఆలోచండి. దేవుడి స్థానంలో ఉన్న ఆయన ఎంత వేదంతో ఆ మాట అంటాడు ఆలోచండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఏదో చేయకుండా పని చేశారు అనుకుందాం, చేయకుండా పని చేశారు. చేసిన తర్వాత వాళ్ళు చేసిన బట్టి మీకు ఘనత వస్తుందా, తిట్లు వస్తాయా? వస్తాయి రావా? ఖచ్చితంగా ఏమంటారు? ఆ నాన్న అండి, వాళ్ళ అమ్మ అండి, ఆడ ఘనత వస్తుందా రాదా? రాదు. ఆనందమా? నా కొడుకు నా కూతురు ఇలాంటి పని చేశాడంటే ఆనందమా? మరి ఈయన బాధ అదే, దేవుడు బాధ అదే. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనులు నన్ను దూషిస్తున్నారు అన్నాడండి. దేవుణ్ణి బట్టి కాదు, దేవుని బట్టి ఎవరు దూషించట్లేదు, మిమ్మల్ని బట్ట కదా అంటాడంటే మనల్ని బట్టే దేవుడి నామాన్ని దూషిస్తున్నాడు. ఏ పని చేసినా మహిమ రావాల్సిన యేసుకి మనల్ని బట్టి అంటే ఆ కీర్తి అంతా పోతుందంట. మనల్ని బట్టి నేను 3 విషయాలు చెప్పాను. ఆయన అర్హుడు, ఆయన ఘనతకి అర్హుడు. 2 దొంగతనం చేసేవాడు. 3 ఏమీ పట్టదు అడిగి. ఈ 4వది ఏంటంటే ఏమీ పట్టదు కాక ఇంకా దేవుడి నామాన్ని అవమానపరిచేవారిలాగా ఉంటాం మనం. కొన్ని సందర్భాల్లో దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటాము మనము.
నేను కొన్ని డైలాగులు చెప్తాను, మీరు వినండి. మీ జీవితంలో రావచ్చు, వచ్చి ఉండొచ్చు. ఓకే, బైబిల్ చదివి అది పెద్ద పదం గుర్తుపెట్టుకోండి. ఓకే, బైబిల్ చదివి అది పెద్ద అన్నారంటే దాని అర్థం ఏంటి? గొప్ప విషయమా? అంటే ఏదైతే చదువుతుందో అది అక్కడ లేదని అర్థం దాని జీవితంలో. ఆ పదం డైలాగ్ కొట్టాడంటే ఆ వ్యక్తి, ఓ తెగ చదివేద్ద బైబిల్, మరి ఏం చదువుద్దో ఏంటో అన్నాడంటే దాని అర్థం ఏంటది? ఏదైతే చదువుతుందో అది దాని జీవితంలో లేదు. ఇప్పుడు దేవుడి నామము ఆ వ్యక్తి వల్ల అవమానం పడుతుంది. అంత మాట అన్నాడంటే దేవుడి నామం కీర్తించబడాల్సిన, దేవుడి నామాన్ని కనపడాల్సిన విషయాల్లో ఆ పదం అన్నాడంటే పొరపాటు మనదే. రెండో మాట చెప్తున్నాను చూడండి. రెండో మాట అన్యులు అనే మాట. మాట్లాడితే చర్చికి వెళ్ళిపోద్దండి. మరి మాట్లాడితే చర్చ్ అంటాడు, పొగుడుతూ అంటట, వ్యసన పడుతూ అన్నట్ట. చర్చికి వెళ్ళడం పాపమా? కాదు. కానీ ఆ డైలాగ్ అలాగన్నారంటే చర్చికి వెళ్తున్నాడు కానీ ప్రవర్తన సరిగ్గా లేదు. మిమ్మల్ని బట్టే కదా దేవుడి నామం అన్యజనుల మధ్యన దూషించబడుతుంది. మూడో మాట చెప్తున్నాను. ఈ మూడో మాట ఏంటంటే, ఇదేనా మీ పాస్టర్ చెప్పాడు చర్చిలో? నా మీదకి వస్తుంది మళ్ళీ. అటు తిరిగి మీ దాటిపోయిన తర్వాత మూడో స్టేజ్ ఏంటి? మీ చర్చిలో పాస్టర్ ఇదేనా చెప్తాడు? ఇదేనా? ఇలాగే అనమన్నాడా? ఇలాగే చేయమన్నాడా? ఇలాగే ఉండమన్నాడా? మీ చర్చిలో పాస్టర్? నేను వింటానండి మాటలు, నేను వింటాను ఈ మాటలు. వాళ్ళ ఇంట్లో ఏదో అవుతుంది. భర్త చర్చికి రాడు సరిగ్గా, పనుల్లోనూ పెద్ద ఇంట్రెస్ట్లకు రాడు. భార్య ఫుల్గా చర్చ్ తుడిసేస్తానికి అడిగేస్తాను, ఇంక మంది అన్నట్టుగా భార్య చర్చే వాక్యం పాటలు ప్రార్థన, వాక్యం పాటలు ప్రార్థన. గొడవలు ఆపదు. అటు తిరిగి ఆ భర్త అనే మాట నా మీద అంటాడు. చర్చికి వెళ్ళిపోతున్నావు, మీ పాస్టర్ ఇదేనా చెప్తాడేటే? ఇదేనా? అడగనా? మీ పాస్టర్ని అడగనా? ఇదేని చెప్తాడు. అన్యజనుల మధ్యన దేవుడి నామము దూషించబడుతుంది. ఎవరిని బట్టి? బయటోడు ఎవడో కాదు, ఇంటి మనిషి బట్టే, సొంత మనిషి బట్టే, రక్షించుకున్న మనిషి బట్టే దేవుడి నామము దూషించబడుతుంది. నాలుగో విషయం చెప్తున్నాను ఇందులోనే. మిమ్మల్ని బట్టి ఎప్పుడైనా యేసు ప్రభుని ఎవరిని తిట్టుకున్నారా? మిమ్మల్ని బట్టి యేసు ప్రభుని ఎప్పుడైనా ఎవరైనా తిట్టుకున్నారా? తిట్టుకోలేదా? ఉంటా చూడండి, ఎక్కడో ఒక మూల ఒకడు ఉంటాడు చూడండి. మనల్ని బట్టి ఎవరిని తిడతారు? ఆయన ఏం చేశాడా? అన్యాయం చేశాడా? అక్రమం చేశాడా? ఆ వ్యక్తికి నష్టపరిచాడా? ఏమీ చేయడండి. కానీ అలా మనల్ని చూసి తిట్టుకోవడం ప్రారంభిస్తాడు. ఇందులోనే ఐదో విషయం చెప్తున్నాను. మీ భక్తిని చూసి ఎవరైనా వ్యసన పడ్డారా? మీ భక్తిని చూసి ఎవరైనా వ్యసన పడ్డా అంటే వీళ్ళేం బతుకులండి, వీళ్ళేం భక్తి అండి, వీళ్ళదేంటండి అన్నారా? మీకు గాంధీజీ గారి బయోగ్రఫీ చదువుకుంటే దాంట్లో తెలుస్తుందండి. స్పష్టంగా బైబిల్ మొత్తం చదివించిన వ్యక్తి గాంధీజీ గారు, మహాత్మా గాంధీ గారు. మొత్తం మనం కూడా చదువుండేమో అంత అక్షరం యేసు ప్రభు జీవితం మొత్తం, చరిత్ర మొత్తం, ఆయన భాష, యాస, మాట, హృదయం అన్నీ గమనించిన వ్యక్తి గాంధీజీ గారు ఫుల్గా. అదే ఆయన జీవితంలో పాటించాడు. ఏదైతే సత్యాగ్రహం అని చెప్పాడో, మౌనవ్రతం అని చెప్పాడో, మాట్లాడకూడదు అని చెప్పాడు, ఇవన్నీ అదే ఒక చంపకూడదు ఇంకో చంప, ఇవన్నీ బైబిల్లోంచి ఆయన నేర్చుకున్న విషయాలు. కానీ యేసు ప్రభు నమ్మాడా? ఆయన బుక్లో ఒక మాట రాస్తాడు ఏంటంటే, యేసు ప్రభు మంచోడే కానీ క్రైస్తవులు మంచోడు కాదంటాడు. యేసు ప్రభు మంచోడంట, క్రైస్తవులు మంచోళ్ళు కాదంట. ఈయనకి ఎదురుపడిన కొన్ని క్రైస్తవులను చూసి యేసు ప్రభుని వదిలేడు. ప్రభువుని పట్టుకున్నాడు, మాటలు పట్టుకుని కొందరు క్రైస్తవులను చూసి
యేసు ప్రభు మంచోడే కానీ వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పి క్రైస్తవుని దూరం పారిపోయాడు ఆ వ్యక్తి. కారణం ఎవరు? ఎప్పుడో చెప్పిన ఆ విషయం, మిమ్మల్ని బట్టి కదా. మన భక్తి ఎక్కడైనా ఎవరికైనా వ్యసనం కలిగిస్తుందా? వీళ్ళు భక్తిరా బాబు, తలనొప్పులరా బాబు వీళ్ళతో. యేసు ప్రభు మంచోడు, భక్తులు మంచోళ్ళు కాదు. యేసు ప్రభు భక్తి విధానం మంచిది, కానీ భక్తుల దగ్గరకు వచ్చినప్పుడు ఎంత తేడా అవుతుంది. ప్రజలు మెచ్చుకోవాలి కదా. మిమ్మల్ని బట్టే కదా నా నామము అవమానం పడుతుంది, దూషించబడుతుంది. ఇప్పుడు అక్కడ మనం ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను మరలా చెప్తున్నాను, దేవుడు ఆరాధనకి కీర్తించబడ్డానికి యోగ్యుడు. రెండో బ్యాచ్ దేవుని మహిమని దొంగలిచ్చే బ్యాచ్. మూడో బ్యాచ్ ఏమీ పట్టదు, మహిమతో పట్టదు, ఇంకేది పట్టదు, వారి జీవితం వారిదే. నాలుగో బ్యాచ్ మిమ్మల్ని బట్టే కదా దేవుడి నామాన్ని దూషించబడుతుంది. ఇప్పుడు మీ లోపల ఒక ప్రశ్న వేసుకోండి, మీలో మీరు ఒక ప్రశ్న వేసుకోండి, మిమ్మల్ని బట్టి దేవుడి నామం పొగడబడుతుందా, దూషించబడుతుందా? సమాధానం వచ్చిందా? 50-50 ఉంటుంది. కొంతమంది దగ్గర పర్వాలేదు, కొంతమంది దగ్గర తిట్టుకుంటారు. కారణం ఏమి ఉంటుంది? యేసు ప్రభు మీరా? ప్రభు ఏంటాడో మనం ఏంటాడో డౌటే లేదు ఆ విషయంలో. అంటే ఇప్పుడు దేవుడి నామం ఎవరి బట్టి దూషిస్తుంది? మనల్ని బట్టి. ఇప్పుడు ఏది చేసినా ఆయన మహిమ రావాల్సిన మనము ఆయన నామానికి అవమానం తెచ్చేవారిలాగా మనం జీవిస్తున్నాము. ఐదో విషయంకి వస్తున్నాను నేను, ఐదో తెగ గురించి వస్తున్నాను నేను. నష్టపోయినా అనండి గట్టిగా అందరూ. నష్టపోయినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, నాశనం అయిపోయినా, ఏదైపోయినా దేవుని మహిమే నాకు ముఖ్యం అండి. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నేను అనలేదు, మీరు అన్నారు. అంటే మీరు అన్నారు, ఒప్పుకున్నారో ఒప్పుకోలేదు తర్వాత సంగత. కొన్ని అనుమానం కాబట్టి అన్నారు. కొంచెం ఒకసారి చూద్దాం. ఈ ఐదో తెగ ఏంటంటే, నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, నా దేవుడికి మాత్రం మహిమ వచ్చేయాలని ఆలోచించే వ్యక్తులు. ఐదో తెగ లెక్కేసుకోండి, ఏ తెగలో మీరున్నారో లెక్కేసుకోండి. దేవుడు అర్హత కలిగిన వాడు. రెండో తెగ మహిమని దొంగలించేవారు. మూడో తెగ ఏమీ పట్టదు, వారి జీవితం వారిదే. నాలుగో తెగ దేవుడి మహిమని దొంగలించేవారు. ఈ ఐదో తెగ చెప్తున్నాను. మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 నుంచి 63 చూడండి. యేసుని పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయఫా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమవునో చూడవలెనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. కానీ రైట్, ఇక్కడ యేసు ప్రభుని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ప్రధాన యాజకుడి దగ్గర నిలబెట్టారు, కయఫా దగ్గర నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత యేసు ప్రభుని చంపాలి అని అందరూ తప్పుడు చదవండి. అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అబద్ధపు సాక్ష్యాలు అనేకులు వచ్చారని కానీ సాక్ష్యము ఏది దొరకలేదు. ఆఖరికి ఒక ఇద్దరు వచ్చారంట. వీడు దేవాలయాన్ని పడగొడతాడంట యేసు ప్రభు, 3 రోజులు కట్టేస్తానని చెప్పి చెప్తున్నాడు. చాలండి. ఇక్కడ ఆయన జీవితానికి సంబంధించింది, మరణానికి సంబంధించింది ఒక విషయం వచ్చింది. యేసు ప్రభుని చంపాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు వచ్చి అబద్ధపు సాక్ష్యాలు చెప్తా ఉంటే ఒక ఇద్దరు వచ్చి చెప్పారు,
వీడు మన మందిరాన్ని పడగొడతాడంట, 3 రోజుల్లో మళ్ళీ తిరిగి కడతారంట అని అనగానే ఆ ప్రధాన యాజకుడు లేచి, ఇదిగో నీ మీద నింద ఇలా వేస్తున్నారు, ఏం చెప్తా ఉంటే ఆయన ఏం చెప్పాడు సమాధానం? యేసు ఊరికనే ఉన్నాడు. మాట్లాడుంటే యేసు ప్రభుకి మాట్లాడడం రాదంటారా? వచ్చు. ఆయన ఊరికనే ఉన్నాడు. మీకు మీరు చెప్పుకుని ఊరికనే ఉన్నాడు అంటే చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరు? మత్తయి సువార్త కొంచెం అదే 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 11-12 చూద్దాం. యేసు అధిపతి ఎదురుగుండా నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. ఇక్కడ గమనించండి, రాజువి నువ్వేనా అడిగాడు. ఏమన్నాడు అప్పుడు? నీవన్నట్టే అనెను. సమాధానం ఇచ్చాడు. యూదుల రాజు నువ్వేనా అంటే సమాధానం ఇచ్చాడు. దాని కింద మళ్ళీ చూడండి, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు అంట ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. అప్పుడు మాట్లాడలేదంట. ఏం చేస్తున్నప్పుడు నోరు మూసుకున్నాడు? అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నారు, అప్పుడు నోరు మూసాడు. నేరాలు మోస్తున్నారు, అప్పుడు నోరు మూసాడు. మళ్ళీ చెప్పండి, యేసు నోరు మూసాడు అంటే చెప్పండి గట్టిగా. యేసు నోరు మూసాడంట. ఎవరిది? ఆయన నోరు ఆయన మూసినాడు. యోహాను సువార్త కొద్దాం తొందరగా. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 9-10 మాటలు. నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. ఏ ఉత్తరమును ఇయ్యలేదు. యేసు ప్రభు ఏ ఉత్తరము ఇయ్యలేదు. జవాబు చెప్పలేదు. ఇక్కడ కింద కొంచెం ఒకసారి చదివి మళ్ళీ. కనుక పిలాతు, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని. చాలు. పిలాతు అంటున్నాడు, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారము ఉంది. యేసు ప్రభుని శిక్ష వేయకుండా చెయ్యాలంటే అధికారం ఉంది అంటున్నాడు. ఇక్కడ పిలాతు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు, సమాధానం చెప్పలేదు. మళ్ళీ చెప్పండి, యేసు మౌనంగా ఉన్నాడు చెప్పండి కొంచెం గట్టిగా. పక్కలను అడగండి, నువ్వు మౌనంగా ఉంటావని అడగండి. ఉంటావని అడగండి. ఏమన్నా ఉంటారు? ఏమంటారు? యేసు ప్రభువు మీద నేరం మోస్తుంటే మౌనంగా ఉన్నాడు, నిందలేస్తుంటే మౌనంగా ఉన్నాడంట. ఏమీ మాట్లాడలేదంట. ఒక ఛాన్స్ వచ్చింది, బంగారమైన అవకాశం పిలాతు దగ్గర. యేసు నువ్వు నోరిప్పేవంటే నేను బతికిచ్చేస్తాను, తప్పించేస్తాను అన్నాడండి. చావుకు సిద్ధపడ్డాడు కానీ నోరెప్పలేదు, మెదపలేదు. ఇప్పుడు ఈ 5వ త్యాగం ఏంటంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, తిట్లు వచ్చినా, నిందలు వచ్చినా, వారి ఉద్దేశం ఆలోచన నా దేవుణ్ణి మహిమపరచడమే. మీరు ఏది చేసినా దేవుణ్ణి మహిమపరచాలి. నేను ఫస్ట్ చెప్తున్నాను, మౌనంగా ఉంటే దేవుడిని మహిమపడతాడు అని అంటే మౌనంగా ఉండగలుగుతావా? నా ప్రశ్న. మీరు మౌనంగా ఉంటే దేవుని మహిమ పడతాడు, ఉంటారా మానేస్తారా? సౌండ్ వినపట్లేదు నాకు. మనము మౌనంగా ఉంటే దేవుడు నామము మహిమ పడతాది. 5వ త్యాగ చెప్తున్నాను నేను, మళ్ళీ గుర్తు చేస్తాను. ఫస్ట్ది, దేవుడు అర్హుడు, మహిమకి అర్హుడు ఆయన, అన్నీ ఆయన వల్ల వచ్చింది కాబట్టి. 2వది, దొంగలు ఇచ్చేవారు, ఆయన మహిమని దొంగలు ఇచ్చేవారు. 3, ఏమీ పట్టదు, ఏముండదు,
మహిమతో పండదు, దేవునితో పండు పెద్ద ఉండదు, వారి జీవితం వారిది. 5, మనల్ని బట్టి అవమానం తెచ్చే బ్యాచ్. మనం ఇప్పుడు నేర్చుకుంటున్న మాట 6వ బ్యాచ్, 5వ బ్యాచ్ ఇది. ఈ 5వ బ్యాచ్లో మనం మౌనంగా ఉంటే దేవుడు మహింపడతాడు. మౌనంగా ఉంటామా, ఉండడానికి ట్రై చేస్తామా? కొన్ని ఆప్షన్స్: ఉంటామా, ఉండడానికి ట్రై చేస్తామా? ఏది? ఇక్కడే తెలిసిపోతుంది మీ భక్తి ఏంటో. ఉంటాను అని ధైర్యం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ లూజ్ ఎందుకు తీసుకుంటున్నారు? ట్రై చేస్తాను, ఇది తెలీదా ఏంటో? ఉండకూడదని తెలిసినప్పుడు ఉండను అని చెప్పచ్చు కదా ధైర్యంగా. మీరు ధైర్యంగా చెప్తే కదా దేవుడు ఆ పని చేయడానికి ఇష్టపడతారు. ట్రై అంటే ఏంటి? మళ్ళీ ట్రై అంటే ఏంటి? ప్రయత్నిస్తానంటే ఏంటి? అవుతే పడితే మళ్ళీ లెగిసి, మళ్ళీ పడితే మళ్ళీ జీవితం అయిపోద్ది ఇంకంతే. పడినప్పుడు వచ్చాడు దేవుడు, అప్పుడు సమస్య ఉంది. ఉంటాను, ఆయన మౌనంగా ఉన్నాడంట. మౌని అయి ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు. పిలాతు ఆశ్చర్యపడిపోయాడంట. పిలాతు ఆశ్చర్యపడిపోయాడు. బైబిల్ చెప్తాడు, ఎన్ని ప్రసంగాలు చేసిన వ్యక్తి, అన్ని అద్భుతాలు చేసిన వ్యక్తి, నోరు లేనోడికి నోరిచ్చిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి మౌనంగా ఉంటున్నాడేంటి? ఒక్క మాట అవును అని చెప్తే బతికిచ్చేస్తాను కదా. చావును కూడా ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాను తప్ప నోరు ఎప్పడానికి ఇష్టపడట్లేదు. తండ్రిని మహింపరిచేవారు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు. 2వ మాట చెప్తున్నాను, తప్పు నీది కాదు. ఏమన్నాను? తప్పు నీది కాదు. ఆ తప్పు నీదు కాదు అన్నంకి నిరూపించుకునే ప్రయత్నం చేస్తావా, మౌనంగా ఉంటావా? తప్పు మంది కానప్పుడు, అవతల వ్యక్తి ఈడే ఆ తప్పు చేశాడు అన్నప్పుడు, ఆ తప్పు నేను చేయలేదు అని నిరూపించుకునే ప్రయత్నము మనం చేస్తామా, మానేస్తామా? యేసు ప్రభు మీద తప్పుడు నిందలు వేస్తున్నాడు. యేసు ప్రభు మీద తప్పుడు నిందలు వేస్తున్నారు. ఎక్కడైనా నిరూపించే ప్రయత్నం చేశాడా? ఏం చేయలేదా? ఏమి? మౌనంగా ఉన్నాడంట ఆయన. తప్పుడు సాక్ష్యాలు చెప్తా ఉంటే మౌనంగా ఉన్నాడంట. దేవుడికి మహిమ రావాలంటే తప్పుడు నిందలు నీ మీద వేస్తున్నా, తప్పు నీదే అని చెప్తున్నా, దాన్ని నిరూపించుకోకుండా ఉండి మౌనంగా ఉన్నప్పుడు దేవుడి నామం మహిమపడుతుంది. అక్కడ తప్పు మీ వైపు లేనప్పుడు. 3వ చెప్తున్నాను, నింద అనండి. నింద మీ మీద పడింది. నింద మీ మీద పడింది. ఆ నింద తొలగించుకునే ప్రయత్నం చేస్తారా, మానేయడం చూస్తారా? తొలగకపోతే మనశ్శాంతి కూడా చూడండి. అంటే నింద అంటే మీరు చెయ్యని పని మీ మీద వేయడం. మీరు చెయ్యని పని మీ మీద వేయడం నింద. అది మీది కాదు. ఆ నింద తొలగించుకునే ప్రయత్నము, కప్పిపెట్టే ప్రయత్నం మనం చాలా చేస్తాం. ఆయన మీద నిందలు, నేరాలు ఆరోపిస్తూ ఉంటే సైలెంట్గా ఉన్నాడంట ఆయన. ఏమీ మాట్లాడలేదంట ఆయన. సైలెంట్గా ఉన్నాడు ఆయన. మాకు తెలిసిన ఒక బంధువుకి చేతబడి చేశారు ఎవరు. అయితే ఒక 3-4 నెలల నుంచి ఇబ్బంది పడుతుంది. మా వారికి ఆ విషయం రానివ్వలేదు. అక్కడ లోకల్లో ఎవరో పాస్టర్ ఉంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్తుంది వస్తుంది. మనిషి మైండ్ గుర్తుండట్లే. ఆ చేతబడి చేయడం వల్ల మైండ్ గుర్తుండట్లే. తిన్నాదో తినలేదో, పేరేంటి ఊరేంటి ఏమి గుర్తుండట్లే. అయోమయం స్థితిలో ఉండిపోయింది. ఒక 5 నెలలు 6 నెలల తర్వాత నా వరకు ఆ వార్త అందింది. బాగాలేదు, ఒకసారి వచ్చి చూసి నువ్వేమైనా ప్రార్థన చేసి వెళ్తావా అని అడిగారు. మామూలుగా దయ్యం పట్టి వారికంటే చేతబడి చేసిన వారి దగ్గరికి వెళ్ళే ముందు కొంచెం ప్రార్థన ఎక్కువ వెళ్ళాలి. వెళ్ళిపోతాను, నిరతిసేస్తాను అన్నకి లేదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సరే నేను ప్రార్థన చేసుకుని వస్తాను అని చెప్పి నేను వారు చెప్పాను. పలానా టైం అని చెప్పకుండా ఆ టైంకి వస్తాను చెప్తాను. వారి ఇంటికి వెళ్ళాను. మాకు తెలిసిన ఆవిడ నన్ను చూస్తుందిలాగా ఊగుతుంది, అటు ఇటు ఊగుతుంది, ఏదో ఉంది, ఎవడో ఉన్నాడు అని చూశాను. ప్రార్థన చేశాను. నేను గద్దించిన తర్వాత వాంతం.
వాంతి అయిపోయింది లెగిసి నిలబడి మామూలుగా మాట్లాడుతుంది. నువ్వెప్పుడు వచ్చారా అంటుంది. మీరందరూ ఎందుకు వచ్చారు, ఇదెవరు కక్కేశారు ఇక్కడ అంటుంది. ఏమి గుర్తులేవు, ఏం జరిగిందో ఆవిడ తెలియదు. ఇదేంటి వాంతి ఎవరు చేశారు ఇక్కడ, బకెట్తే కడిగి అని మామూలు హడావిడి చేస్తుంది. మొత్తం నార్మల్ అయిపోయింది. ప్రార్థన చేసి నేను వెళ్తానని చెప్పి, నా బస్ టైం అవుతుంది వెళ్ళిపోతానని చెప్పి నేను బస్కి ఎక్కి వెళ్ళిపోయాను. బస్ ఎక్కి ఇంటికి వెళ్ళి అమ్మయ్య 6 ఊర్లో ఉన్న పాస్టర్లు ఎవడు చేయలేపాడు, కానీ విశాఖపట్నం నుంచి వచ్చిన పాస్టర్ దూపం వేస్తాడు అక్కడ మొత్తం అని టాక్ వచ్చేస్తుందని ఆ గాల్లో తేలుతున్నాను. ఫోన్ మోగింది. డైరెక్ట్ శాలిటీ లిగిసిపోయింది. ఏ వ్యక్తికైతే వదిలించి ప్రార్థన చేసి ఫ్రీ అయిన తర్వాత వచ్చానో ఏమంటున్నారంటే, నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు బాగానే ఉంది, ఇందాకే అరగంట ముందు చచ్చిపోయింది అని చెప్పారండి. ఆ వార్త నాకు ఎలా చెప్తారంటే, నువ్వు వచ్చి చేసి వెళ్ళిన తర్వాత, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ చచ్చిపోయింది అంటున్నారండి. వదిలి వెళ్ళింది అది చెప్పట్లే, నువ్వు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆవిడ చచ్చిపోయిందని చెప్పి ఊరు నిందేసిందండి. ఈ ఊరిలో ఉన్నవాడు చక్కగా చేసుకున్నాడు, బతికే ఉంది, ఆడెవడనో పిలిచాడు అక్కడ నుంచి, ఆడొచ్చి చంపి వెళ్ళిపోయాడని చెప్పేశారు. డైరెక్ట్ ఇంకేం లేదు, ప్రార్థన విడుదల ఏం, డైరెక్ట్ పదం ఏంటంటే ఆ ఊరి నుంచి వచ్చాడు, చంపేసి వెళ్ళిపోయాడు. ఇది నా మీద పడింది. ఆ ఊరు వెళ్ళాలి, మళ్ళీ చచ్చిపోయింది కదా, మరి వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళగలుగుతానా? నింద పడింది నా మీద, నేనే చంపేసాను అని డైరెక్ట్గా నింద. వెళ్ళాలంటే మనసు రావట్లే, అస్సలు రావట్లేదు. ఎలాగైనా మానేయాలనిపిస్తుంది, వెళ్ళబుద్ధి ఎట్లే. కారణం ఏంటి? నింద పడింది. పొగడతొచ్చుంటే ఆ స్టేజ్ ఏర్పాటు చేయండి అబ్బాయిలు, మరి వస్తాం సమ్మానం చేయాలి, నాకు దండ వేయాలనిపించింది నాకు. ఆ వచ్చే ఊపు ఇప్పుడు నింద పడిపోయింది. ఆ ఊరు వెళ్ళడానికి నాకు మనసు రావట్లే. మళ్ళీ ఆ మాటలు గుర్తుకొచ్చే ప్రభు మాట, ఆయన మౌనంగా ఉన్నాడంట, వెళ్దాం పదా అని చెప్పి మొత్తానికి ధైర్యము కూడబలుచుకుని మొత్తం వెళ్ళాలని చెప్పి వెళ్ళాను. అందరు సూపులు ఒకలా ఉన్నాయి, మాట్లాడుతున్నారు. అంటే ఈడ చంపాడు దాని అర్థం. గోసగోసగా అనిపిస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్ళాను, అక్కడ నిలబడ్డాను, మౌనంగా ఉన్నాను. పడాలంటే పడతాను ప్రభా అని చెప్పి పడ్డానికి ఇష్టపడ్డాను. ఆవిడ ఎందుకు చనిపోయిందో, ఎలా చనిపోయిందో ఆ డీటెయిల్స్ నాకు తెలుసు, నేను చెప్పగలను. చెప్తే రుజువు అయిపోద్ది. మౌనంగా ఉండమంటున్నాడు అక్కడ. మౌనంగా ఉండి ఆ నిందలు తీసుకునే వచ్చాను. ఇప్పటికీ ఆ నింద పోలే. దాదాపుగా ఒక 10 సంవత్సరాలు అయిపోతుంది. ఆవిడ ఎలాగ చనిపోయిందంటే ఇప్పటికీ అది చెప్తాడు, విశాఖపట్నం నుంచి ఒకడు వచ్చాడు చంపేసాడని చెప్తారు. నేనే అది నింద పడుతున్నప్పుడు మౌనంగా తీసుకోగలుగుతామా, నిరూపిస్తామా? యేసు ప్రభు ఎక్కడా నిరూపించలే, ఎక్కడ కూడా నిరూపించలే ఆయన. 4 చెప్తున్నాను, మీ వస్తువులు కానీ నష్టపరిచాడు కూడా ఎవరన్నా, మీ వస్తువుల్ని నష్టపరుస్తే ఏమీ అనకుండా ఉండగలుగుతారా? అనుకుందా, మీకు అర్థం, మీకు అలా చూస్తున్నాడు. మీరు కారు ఇచ్చారు, మీరు బండి ఇచ్చారు సార్, ఒకసారి చిన్న పని చెప్పి వెళ్ళి పెద్ద యాక్సిడెంట్ చేసి నొత్తలు చేసి ఏదో అయిపోయింది మరి చూసుకోండి తర్వాత అని ఇచ్చి వెళ్ళిపోయాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాధపడుతూ కాదు, ఏదో అయిపోయింది, ఇరిగిపోయింది, లైట్ ఇరిగిపోయింది, అదే డాష్బోర్డ్ ఇరిగిపోయింది, పర్లేదు కదా, చూసుకుంటారు కదా అని చెప్పి నీట్గా వెళ్ళిపోయాడు. పాడైపోయింది దాన్ని. అడగకుండా ఉండగలుగుతారా? నష్టపరుస్తే అడగకుండా ఉండగలుగుతారా? యేసు ప్రభు శరీరాన్ని నష్టపరుస్తుంటే మౌనంగా ఉన్నాడంట. ఆయన మౌనంగా ఉన్నాడంట. నా బండి చేశాడు ఒకడు, అంతకే చెప్తున్నాను నేను. ఈ మాట నుంచి చెప్పాల్సి వస్తుందంటే కొనిన నెలకే అనియా కాలేజ్కి వెళ్ళాలి అనియా, ఎగ్జామ్ ఉందనియా, బస్ మిస్ అయిపోయిందన్నా, బండి ఇవ్వనియా అన్నాడు. దుఃఖం బులబులా వచ్చేసి బండి పెట్రోల్ డబ్బులు ఇచ్చి పంపించాను అడిగి. ఎగ్జామ్కి వెళ్ళాడు, పిక్నిక్కి వెళ్ళాడంట, అబద్ధం చెప్పాడు.
వెళ్ళి ఫ్రంట్ మడ్గడ్డ ఎరగొట్టి తీసుకొచ్చాడు. ఎంత తెలివిగా ఫెవికాలేజ్ అంటించాడు మళ్ళీ దాన్ని. చెప్పుంటే బాగానే ఉండేది. ఫెవికాలేజ్ అంటించాడు. సెంటర్ స్టాండ్ అయ్యగానే మడ్గడ అలా పడిపోయింది కింద. ఏంట్రా పడిపోయిందంటే గమ్మేసి అతికిచ్చాడు ఆడు. ఫోన్ చేసిన కొత్త బండి అని అనిపిస్తుంది లోపల నుంచి. ఆయన మౌనంగా ఉన్నాడని గుర్తుకొస్తుంది లోపల. వెళ్ళిపోతుంది. ఆడికి ఫోన్ కొట్టేద్దాం, అడగకపోతే ఎలాగా అనిపిస్తుంది లోపల నుంచి. అడగకపోతే ఇంకోటికి ఎవరికైనా నష్టపరుస్తాడు అని శరీరం చెప్తుంది. స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఆయన మౌనంగా ఉన్నాడంట. ఏది వస్తువులు కాదు, శరీరం నష్టపడుతుంటే, చర్మాలు లెగిసిపోతూ ఉంటే, ఎముకలు కనిపిస్తూ ఉంటే, రక్తం దారిలో కారిపోతూ ఉంటే ఏమీ అనలేదంట. మౌనంగా ఉన్నాడంట. మౌనంగా చాలా సతమతం అయిన తర్వాత చేయనా వద్దా చేయనా, కనీసం ఒక మెసేజ్ పెట్టాలనిపిస్తుంది నాకు. నిన్ను నమ్మి ఇచ్చానరా బండి, ఇంత అన్యాయం చేస్తావా, ఇంత మోసం చేస్తావా అని అనిపిస్తుంది. టైప్ చేస్తున్నాను, మళ్ళీ మాట గుర్తుకొచ్చేస్తుంది. ఆత్మ ఎక్కడో బండి కోసమా, ఒక వస్తువు కోసమా నా నోరు నిప్పాలి. చెప్పను ప్రభా, బండి మీద నాకు ప్రేమ లేదు, మోజు లేదు, పోయింది అనుకుని వదిలేశాను. తర్వాత రోజుని ఆడి ఫీల్ అయిపోయి అది ఎంత అవుతుందో అంత డబ్బులు వేస్తాడు. సారీ అని దండం పెట్టి దాని తాలూ డబ్బులు వేయిస్తాడు ఆడు. నేను నోరిప్పింటే ఆ ఫలం పోగొట్టుకున్నా. నాది అయ్యేది ఖర్చు. మీది నష్టపరిచిన నోరు మెదపకుండా ఉండాలి. మౌనం. 5 చెప్తున్నాను. ఆ వ్యక్తులు మీ సహాయం కోరతారు. సహాయం తీసుకుంటారు, మరలా మాట్లాడరు. మరలా సహాయం కావాలా, మరలా వస్తారు. మరలా సహాయం కావాలా, మరలా వస్తారు తప్ప ఏ రోజు మీ గురించి ఖాతరు ఉండదు. కేవలం మీరు ఎందుకు గుర్తుకు వస్తారంటే సహాయానికే. వాళ్ళు ఫోన్ చేశారంటే, వారు వచ్చారంటే కేవలం సహాయం కోసమే వచ్చారు. ఆ వ్యక్తులతో ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి రాగానే ఎలాగున్నావో అని అడుగుతారా, ఏం కావాలని అడుగుతారు? అప్పుడు వెటకారంగా అడుగుతారా, బాత్తో అడుగుతారా? ఏం కావాలేంటి మళ్ళీ వచ్చావు అంటారా? నేనేం చేయగలను అడుగుతారా? అలాంటి వ్యక్తులు వస్తే అడిగే విధానం ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటూ నీకేం కావాలి అని మౌనంగా ఉంటామా, వెటకారంగా అడుగుతామా? ఆలోచించండి. యేసు ప్రభుని మనం బాగా ఎప్పుడు ప్రార్థన చేస్తాం? బాగా కష్టం వచ్చినప్పుడే కదా. మామూలు ప్రేయర్ ఒకటి ఉంటుంది, బలమైన ప్రార్థన ఇంకోటి ఉంటుంది. మామూలు ప్రేయర్ ఒకటి ఉంటుంది, కన్నీటి ప్రార్థన ఒకటి ఉంటుంది. కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేస్తాం? బాగా అంటే లెవెల్లో ఉన్నాయి లేదా? ఇప్పుడు ఆలోచించండి. మీరు ప్రార్థన చేస్తుండగా, దుఃఖపడి ప్రార్థన చేస్తుండగా, చేద్దామని వెళ్తుండగా యేసు ప్రభు మాట అనుకుందాం. ఏ అమ్మా వచ్చావా, ఏ కావాలా మళ్ళీ ఏదైనా అని అడుగుకుందాం. ఏమంటారు అప్పుడు దేవుడి సమాధానం? ఏం చెప్తారు? నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు ప్రభు అడగడానికి కదా. మనుషులుగా ఉంటున్న మనము మౌనంగా ఉండడం రావాలి. మౌనంగా ఉంటే దేవుడు మహింపరుస్తాడు. యెషయా గ్రంథంకి వద్దాం సరే. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ మాట చూడండి. అతను దౌర్జన్యం అందును, బాధించబడినను ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్ల ఆయన నోరు తెరవలేదు. ఎందుకు కూడా చూసా 8. చాలు. ఈ 7వ మాట యేసు ప్రభుకి కొత్త నిబంధనలో ఆయన కోసం రాయబడిన మాట యెషయా గ్రంథంలో. మళ్ళీ 7వ మాట చదవండి. దౌర్జన్యం పొందాడంట, బాధింపడ్డాడంట,
అయినా నోరు తెరవలేదంట. వదకు తేబడు గొర్రె పిల్లయు హ్మ్. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు హ్మ్. మౌనంగా ఉండునట్లు హ్మ్. అతడు నోరు తెరవలేదు. ఏ మాత్రము నోరు తెరవలేదు. యెషయా గ్రంథంలో యేసు ప్రభు గురించి ఉన్న మాట, ఆయన నోరు ఎప్పలేదు కనుకే ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నాం మనం. ఆయన మౌనంగా ఉన్నాడు కనుకే మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం మనం. ఆయన పెదవులు ఎప్పుడే కనుకే మనం రక్షణ పొంది ఉన్నాము. యెషయా గ్రంథంలో రాయబడిన మాటని యేసు ప్రభు వారు నెరవేర్చారు. అక్కడ మౌనంగా ఉంది, రక్షణ వచ్చింది. మౌనం ఉండడం బట్టే రక్షణ వచ్చింది. యేసు మౌనం ఉండడం బట్టే మన జీవితాలు నిలబడ్డాయి. యేసు ప్రభు గొప్పోడా, మనం గొప్పలమా? గట్టిగా, యేసు ప్రభు గొప్పోడా, మనం గొప్పలమా? మళ్ళీ యేసు ప్రభు గొప్పోడా, మనం గొప్పలమా? యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు, గొప్పోడైనా? మనము గొప్పోడేమో మౌనంగా ఉన్నాడు. ఆయన పెట్టిన భిక్ష పట్టుకు బతుకుతాం, మనము మౌనంగా ఉండలేకపోతున్నాం. దేవుడిని మహింపరిచే విషయంలో మౌనంగా ఉన్నావా, మహింపడతాడు దేవుడు. యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచనము ఆయన మౌనంగానే ఉన్నాడు తప్ప నోరు విప్పలేదు. ఒకే ఒక ఆలోచన ఆయనకి, దేవుడిని మహింపరచాలి, తండ్రిని మహింపరచాలి. తండ్రిని మహింపరచాలంటే మౌనంగా ఉండాలి. ఒక్కసారి 5 విషయాలు మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఫస్ట్ది, ఆయన అర్హత కలిగిన వాడు. ప్రభు మహిమ పొందడానికి అర్హత కలిగిన వాడు. రెండో బ్యాచ్ మహిమని దొంగలిచ్చేవారు. మూడో బ్యాచ్ ఏమి చేయరు, ఏముండదు. నాలుగోది, వారి బట్టే దేవుడి నామము అవమానం పడుతుంది అన్యజనుల్లో. ఐదో విషయం, నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మౌనం ఉండి దేవుడిని మహిమపరుస్తారు. ఏ తెగలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో మీకు మీరే ఆలోచుకుని ప్రార్థనాపూర్వకంగా ఆ విషయాల నుంచి దాటి వచ్చే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.